స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించిన అంటే 6th క్లాస్ ఎంట్రన్స్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూద్దామండి. సో నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మరి ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాండి. అలాగే సిలబస్ ఏముంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియోను మీరు ఫాలో అవ్వండి. సో మనం ఏకలవ్య మోడల్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే మొత్తం ఏకలవ్య మోడల్ స్కూల్లో 60 సీట్లు ఉంటాయి, 60 ఉంటాయి. సో కాబట్టి ఒకవేళ ఏకలవ్య మోడల్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక 5th క్లాస్ చదువుతూ ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 10 ఇయర్స్ నిండిపోయి ఉండాలి, అంటే 10 ఇయర్స్ అబవ్ ఉండాలి. అలాగే 13 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. సో ఏజ్ అనేది ఒకటి క్లియర్, క్వాలిఫికేషన్ కూడా క్లియర్. ఓకే. సో ఏకలవ్య మోడల్ స్కూల్కి మనం అప్లికేషన్ పెట్టాలి అంటే 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసరికి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే 13 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. ఓకే, ఏజ్ అది. తర్వాత వచ్చేసరికి సో తెలుగు మీడియంలో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా పేపర్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఉంటాయి అన్నమాట. ఎస్టీలకి కొంచెం ఎక్కువ సీట్లు ఇస్తాడు. తర్వాత ఇప్పుడు మనం చూద్దాండి, అప్లికేషన్ పెట్టాలి అంటే కనుక ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ చూద్దాండి ఒకసారి. విద్యార్థి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు, అంటే పేరెంట్ది మరియు స్టూడెంట్ది ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అంటే జనరల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎస్సీ ఎస్టీలు అలాగే బీసీలు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే నివాస స్థల ధృవీకరణ పత్రం, అంటే నేటివ్ సర్టిఫికేట్ అన్నమాట. ఓకే. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో దానికి నేటివ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. తర్వాత రేషన్ కార్డు ఒకటి అవసరం ఉంటుంది. ఒకవేళ దివ్యాంగులు అయితే అంటే హ్యాండిక్యాప్డ్స్ అయితే కనుక దానికి మనకి సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ ఎవరైనా స్పోర్ట్స్ కేటగిరీ అయితే కనుక వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఓకే. సో ఇవే రిక్వైర్మెంట్స్. ఒకసారి చూద్దాం. సో పేరెంట్ మరియు స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, నేటివ్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు. ఒకవేళ పీహెచ్ క్యాండిడేట్లు అయితే కనుక వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా గేమ్స్ అలాంటి ఆడండి, స్పోర్ట్స్ కోటాలో సీట్ కావాలంటే కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. ఈ సర్టిఫికేట్లన్నీ దగ్గర పెట్టుకొని మీరు ఇంటర్నెట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ఒకసారి చూద్దాండి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా నవోదయ ఎలాగైతే ఉందో దీనికి ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసరికి 50 బిట్స్ ఉంటాయి, 50 మార్క్స్. అలాగే అర్థమెటిక్ టెస్ట్ వచ్చేసరికి 25 బిట్స్ ఉంటాయి, 25 మార్క్స్. ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసరికి 25 మార్క్స్ ఉంటాయి, అలాగే 25 క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనకి నవోదయ సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్గా అదే సిలబస్. మెంటల్ ఎబిలిటీ నవోదయలో ఉంటుంది 50 మార్క్స్, అర్థమెటిక్ నవోదయలో ఉంటుంది 25 మార్క్స్, అలాగే లాంగ్వేజ్ కూడా నవోదయలో ఉంటుంది 25 మార్క్స్ అన్నమాట. ఓకే. సో ఇది విషయం. నెక్స్ట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏంటి అంటే జనవరి 22 నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఫిబ్రవరి 9 కల్లా అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఒకసారి చూద్దండి. స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జనవరి 22. అప్లికేషన్ డేట్ వచ్చేసరికి జనవరి 22 ఉంటుంది. అలాగే ఎగ్జామ్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫిబ్రవరి 19 వరకు ఉంటుంది. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 25 ఫిబ్రవరి. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మీకు డిస్టిక్లో ఎక్కడైతే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయో ఆ మోడల్ స్కూల్ సెంటరే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ నేను ఇక్కడ పెడుతున్నాను. దాదాపుగా 40 మోడల్ స్కూల్స్ ఉన్నాయి అన్నమాట. ఏకలవ్య మోడల్ స్కూల్స్ మన ఏపీలో 40 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఒకవేళ ప్రకాశం జిల్లా వాళ్ళు అయితే కనుక ఒకే ఒక ఏకలవ్య మోడల్ స్కూల్ ఉంది. అది ఎక్కడంటే దోర్నాల దగ్గర ఉంది. సో మిగతా డిస్టిక్ వాళ్ళు అయితే కనుక ఒక్కొక్క డిస్టిక్లో 4-5 కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి నేను స్క్రీన్ షాట్ వేస్తున్నాను, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అవన్నీ కూడా చూసుకొని మీరు ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఆ డిస్టిక్కి మీరు అప్లై చేసుకోండి. అక్కడే సెంటర్ ఉంటుంది అన్నమాట. ఓకే. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫారం నింపవలసి ఉంటుంది. ఓకే. ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే
పైన పేర్కొన్న ధృవీకరణ పత్రాలు అంటే ఏవైతే చెప్పామో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వీటిలన్నింటిని మీరు ఏం చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ ఫామ్కి మీరు పిన్ చేసుకొని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఏదైనా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సంబంధిత ప్రిన్సిపల్ వారికి అందజేయాలి. అంటే ఏకలవ్య మోడల్ స్కూల్కే వెళ్ళాలని ఏం లేదు. మీకు దగ్గరలో గురుకుల స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్కి తీసుకెళ్ళి ప్రిన్సిపాల్కి కనుక మీరు అందజేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. సో మామూలుగా నవోదయ అయితే ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది. కానీ ఈ ఏకలవ్య మోడల్ స్కూల్కి ఏంటంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్నీ దానికి అటాచ్ చేసి జిరాక్స్లు అవి తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఏదైతే గురుకుల పాఠశాల ఉంటుందో ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కి ఇస్తే వాళ్ళు పంపిస్తారనమాట. ఓకే, సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఎగ్జామ్ వచ్చేసరికి February 25th ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి February 19 ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి January 22 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం ఎట్టి పరిస్థితులను మర్చిపోవద్దు. ఇంకా ఏవైతే గవర్నమెంట్ నోటిఫికేషన్లు పడతాయో ఆ నోటిఫికేషన్లు అన్నీ కూడా మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఉంది, తర్వాత గురుకులంలోనే ఒకటి గుంటూరులో ఉందన్నమాట. ఓకే, దాంట్లో నీట్ ఐఐటికి సంబంధించి చాలా ఫేమస్. నీట్ ఐఐటీల కోసమే గుంటూరులో క్యాంపస్ని స్టార్ట్ చేశారు. సో గురుకులం అంటే రిమైనింగ్ గురుకులం స్కూల్స్ లాగా కాదు, అది చాలా బాగుంటుంది. సో ఎవరైతే నీట్ ఐఐటి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వీటిలో సీటు కొడితే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఏకలవ్య మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వస్తుంది. వాటితో పాటుగా ఇంకా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్, చాలా అంటే పేరెంట్స్ కూడా ఎక్కువ మందికి తెలియదు. సో ఏంటి అంటే అది గురుకుల స్కూలే గుంటూరులో ఉంది. దాంట్లో వచ్చేసరికి నీట్ ఐఐటీలకు మాత్రమే ప్రిపేర్ చేపిస్తారు స్టూడెంట్స్ని. ఓకేనా, సో చాలా మంచి స్కూల్ అన్నమాట. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.